ఇండస్ట్రీలో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఈ పదాలకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్కినేని అఖిల్. అఖిల్ సినిమా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. అయినా కానీ అయ్యగారు ఇంతవరకు కూడా ఒక్క సినిమా అప్డేట్ కూడా లేదు. ఎట్టకేలకు అయ్యగారు ఒక సినిమా సెట్లో అడుగు పెట్టబోతున్నారు. మరి ఆ సినిమా విషయాలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. అక్కినేని అఖిల్. అఖిల్ గారి గురించి మనందరికీ తెలిసిందే. ప్రముఖ హీరో నాగార్జున గారి రెండవ కొడుకైనటువంటి అఖిల్ గారు ఆల్మోస్ట్ ఎంతో బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంతవరకు కూడా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకోలేదంటే నిజంగా అదొక ఆశ్చర్యం అనే చెప్పాలి. రీసెంట్ టైంలో గతంలో నా సామిరంగతోటి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినటువంటి నాగార్జున గారు అండ్ అదేవిధంగా ఇక్కడ తండేల్ సినిమాతోటి 100 crores క్లబ్లోకి చేరిపోయారు అక్కినేని నాగచైతన్య గారు. అటు తండ్రి ఇటు అన్న ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నా కానీ బట్ అఖిల్ గారికి మాత్రం ఎందుకో అదృష్టం వరించట్లేదు. ఏ సినిమా చేసినా చాలా అంటే చాలా డివైడ్ టాక్స్ వస్తున్నాయి. లాస్ట్ అఖిల్ గారు వచ్చినటువంటి సినిమానే ఏజెంట్. ఆ ఏజెంట్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది అక్కినేని ఫ్యాన్స్ని. అయితే రీసెంట్గా రీసెంట్ టైంలో అటు నా సామిరంగా దాని తర్వాత తండేల్ సక్సెస్ తోటి అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరి అదే ఖుషీలో ఫుల్ జోస్ నింపేందుకు కూడా అఖిల్ గారు ఎట్టకేలకు ఒక సినిమా షూటింగ్ అయితే ప్రారంభించారని తెలుస్తుంది. ఆ సినిమా ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే అఖిల్ గారి సినిమా ఆల్మోస్ట్ థియేటర్లోకి వచ్చి ఒక 2 years అవుతుంది. హలో వంటి సినిమా ఒక మంచి హిట్ అందించినా కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవ్వలేదు. అండ్ అఖిల్ గారికి చెప్పదగిన సినిమా కూడా ఇది అని పర్టికులర్గా చూస్ చేసుకోవాలనేటువంటి పరిస్థితి కూడా. అయితే ఎట్టకేలకు ఈ 2 years తర్వాత చాలా అంటే చాలా గ్యాప్ తీసుకొని ఒక సినిమా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈవెన్ అంటే అఫీషియల్గా కాకుండా కానీ ఒక సినిమా సెట్లోకి అయితే అడుగు పెట్టబోతుంది జరిగింది. అయితే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే దాంట్లో చిత్తూరు స్లాంగ్లో అంటే ఆల్మోస్ట్ ఏంటంటే చిత్తూరు సంబంధించినటువంటి ఒక కొండల ప్రాంతంలో జరిగేటువంటి ఒక స్టోరీనే ఈ స్టోరీ అట. దీంట్లో కంప్లీట్గా ఒక మాస్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారని అఖిల్ గారు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అఖిల్ గారు చేసినటువంటి అన్ని జోనర్స్ కూడా కంప్లీట్గా క్లాస్ సినిమాలే అనమాట. అటు హలో కావచ్చు, మిస్టర్ మజ్ను కావచ్చు, సేమ్ టైం రీసెంట్గా వచ్చినటువంటి చాలా సినిమాలు అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి చాలా సినిమాలు కూడా ఇప్పుడు మినిమం ఒక 4-5 సినిమాలు చేసినా కానీ ఆ సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని క్లాసిక్ లవ్ స్టోరీసు ఈ టైప్ ఆఫ్ జోనర్లోనే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇప్పుడు చేసేటువంటి సినిమా ఒక కంప్లీట్ మాస్ జోనర్లో చేయబోతున్నారని తెలుస్తుంది అనమాట. ఆ సినిమానే ఆ డైరెక్టర్ ఎవరంటే వినరో భాగ్యం విష్ణు కథ సినిమా డైరెక్టర్ సంబంధించినటువంటి డైరెక్టరే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తంగా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా అఖిల్ గారు కంప్లీట్గా క్లాస్ లుక్లోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఏ హీరో అయినా కానీ ఇండస్ట్రీకి వచ్చి ఒక 10 to 15 years తర్వాత అంటే ఒక 10-12 సినిమాలు చేసిన తర్వాత ఈవెన్ ఆ మాస్ జోనర్లోకి అడుగు పెడతారు హీరోలు ఎవరైనా బేసిక్గా. ఇప్పుడు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నాని గారు చేసినటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్గా క్లాస్ సినిమాల తర్వాత దసరా, దాని తర్వాత రాబోయేటువంటి ప్యారడైజ్ ఇలాంటి సినిమాలు, ఈ సినిమాలన్నీ కూడా మాస్, ఇవన్నీ క్లాస్ చేస్తూ అప్పటికి మాస్లోకి అడుగు పెడతారు. ఈవెన్ చాలామంది హీరోలు కూడా అలానే చేస్తారు. బట్ ఈ సక్సెస్ ట్రాక్ అనేది లేదు కాబట్టి అంటే క్లాస్ సినిమాలో అఖిల్ గారికి ఎట్టకేలకు ఆ సక్సెస్ రావట్లేదు కాబట్టి ఒక కొత్త తరహాలో ఆయన మళ్ళీ మాస్ జోనర్లోకి అయితే అడుగు పెడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. మొత్తంగా ఇక్కడ అందరూ కూడా ఏంటంటే ఈ టైటిల్ కూడా చాలామంది కొంచెం టైటిల్ మీద కూడా కొంచెం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అనమాట. ఈవెన్ ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా కానీ క్యారెక్టరేషన్ నేమ్ మీద వచ్చినటువంటి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకునే చాలా తక్కువ సందర్భాలు. అందులో అఖిల్ ఆయన దాని క్యారెక్టర్ సినిమా టైటిల్నే ఆయన నేమ్ కూడా ఉంటుంది, అది కూడా పెద్దగా ఆడలేదు. విష్ణు గారి సినిమాస్ వంటి విష్ణు కూడా ఆ సినిమా కూడా పెద్దగా ఎందుకు ఆడలేదు. ఈవెన్ అంటే టైటిల్లో వచ్చినటువంటి సినిమాలు పేర్లు అక్కడ హీరో క్యారెక్టరేషన్ నేమ్స్ కూడా ఉన్నాయి, కూడా ఆడినట్టు పెద్దగా చరిత్రలో అయితే లేదు. మరి దానికి లెనిన్ అనే ఒక టైటిల్ పెట్టాలని టీం అయితే అనుకుంటూ ఉందట. మరి ఆ టీం లెనిన్ అనే టైటిల్ పెడితే ఈవెన్ క్యారెక్టర్ నేమ్ కూడా అదే ఉంటే అది కొంచెం ఎందుకో సెంటిమెంట్గా వర్కౌట్ కాదు అనుకుంటున్నా కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. మరి మొత్తంగా ఎట్టకేలకు అటు క్లాస్ నుంచి మాస్కి సపరేట్ జోనర్లోకి వచ్చి అయితే ఈ సినిమా చేస్తున్నారు అఖిల్ గారు. మరి ఇది ఎంతవరకు
ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుందో చూడాలి. ఇన్ కేస్ అంటే ప్రీవియస్గా ఆయన టైం నిజంగానే అఖిల్ గారిది నిజంగా అంటే నిజంగా టైం బాగాలేదనే చెప్పాలి. 2025లో ఆడినటువంటి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆయన క్యాప్టెన్గా కూడా ఆడారు. ఈవెన్ 4 టైమ్స్ కూడా మనం ఛాంపియన్గా గెలిచాం అఖిల్ గారి క్యాప్టెన్స్లో. సో అయినా కానీ ఇప్పుడున్నటువంటి 2025లో సో అసలు కనీసం సెమీస్కి కూడా వెళ్ళని పరిస్థితి వచ్చింది. అంటే 4 సార్లు కప్పు కొట్టినటువంటి టీము సో సెమీస్కి కూడా వెళ్ళలేదు. సేమ్ టీం మళ్ళీ అది కూడా. సో ఆయన టైం చాలా అంటే చాలా బ్యాడ్ నడుస్తుందని కూడా చెప్పొచ్చు. సో మరి ఈ సినిమాతోటి కంబ్యాక్ డెఫినెట్గా ఇస్తారని అఖిలేని ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే సరికొత్త కాన్సెప్ట్ కూడా, అది ఎప్పుడైనా క్లాస్ సినిమాలు చేసింది, ఇప్పుడు మాస్ తోటి రాబోతుండు. సో ఈ సినిమాతోటి డెఫినెట్గా అఖిల్ గారు డెఫినెట్గా హిట్ కొడతారని నమ్మకంతో ఉన్నారు. సో ఫ్యాన్స్ కూడా, మిగతా జనరల్ ఆడియన్స్ కూడా ఎట్టకేలకు సెట్లో అడుగు పెడుతున్నటువంటి అయ్యగారు అని కూడా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటో అనేది చూడాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది.